ఎంత స్ప్రెడ్ అయినా పర్వాలేదు, బ్యాన్ చేస్తారు. దీని మీద వేస్తారు ఈ రోజు వాయిస్ అనోష్ ముందుకు రా. కిల్లర్ ఎవరో చెప్పాలంటే కనుక మాకే తెలియదు. ఎందుకంటే ఈ చిత్రం చాలా విభిన్నమైన రీతిలో చిత్రీకరించబడింది. ఎందుకంటే మనం చూసాం, మన ఆర్పి పట్నాయక్ గారు యాక్ట్ చేసిన సినిమా, ఎస్పెషల్లీ ఆయన యాక్ట్ చేసిన ఒక గుడ్డివానిగా యాక్ట్ చేసిన సినిమా దాంట్లో ఆయన నటన అపూర్వం, అద్భుతం. అట్లాగే ఆయన సినిమా కానీ, ఆయన నటించిన సినిమా కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక వైవిధ్యం లేకుండా ఆయన చేయరు. ఇది ఈ సినిమా మాత్రం ఇది కూడా అంటే వీటి అనే పిక్చర్ మాత్రం కాదు. ఇది దిస్ పిక్చర్ ఈస్ సంథింగ్ స్పెషల్. మీరు చూడండి, అది చూసిన తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా ఆర్పి పట్నాయక్ గారి ఫ్యాన్స్ వస్తున్నారంటారు. అందుకని కిల్లర్ ఎవరో నాకు తెలియదు, చెప్పడానికి నాకు చెప్పలేదు కాబట్టి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప సినిమా ఇది. దానిలో విషయాలు ఏమి నాకైతే మీరే చూసి తెలుసుకోండి. ఆ ఛానల్లో మీరు చాలా సినిమాలు చూస్తుంటారు. కాకపోతే ఈ సినిమా స్పెషల్ ఏంటంటే మీరు కాఫీ చేతితో పట్టుకోకుండా సినిమాని చూస్తూ కాఫీ తాగుతున్న ఫీల్ వస్తుంది. మీకు మంచి కాఫీ తాగుతున్న ఫీల్ వస్తుంది. అలాంటి సినిమా ఇది. తప్పకుండా మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలి. అలాగే ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆర్పి పట్నాయక్ గారు. ఆర్పి పట్నాయక్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకోసంటే ఆయన పాటలు అబ్బబ్బబ్బా ఏమి ఇచ్చారండి, అది ఎప్పటికీ మర్చిపోలేని పాటలు, అలాంటి పాటలు ఇచ్చారు ఆయన. రీసెంట్గా నేను ఒక జర్నీ చేస్తూ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ 10 మంది పిల్లలతో జర్నీ చేశాను రీసెంట్, ఒక 2 months బ్యాక్. అని వాళ్ళు ఏమన్నారంటే ఆర్పి పట్నాయక్ గారు డిస్కషన్ చేస్తే వాళ్ళు చెప్పే మాట ఒకటే, సార్ ఆర్పి పట్నాయక్ గారు డిఫరెంట్ సొసైటీకి సంబంధించిన సినిమాలు ఉపయోగపడడానికి ప్రతిసారి ఏదో తపన పడుతూనే ఉంటారు. అంతేకాకుండా రీసెంట్గా భగవద్గీత మీద కూడా ఆయన చేశారు. ఇంత మంచి ఆయన మాకు ఒక్కసారి మా కోసం యూత్ఫుల్ లవ్ స్టోరీకి ఒక సినిమా డైరెక్ట్ చేయమని చెప్పండి ప్లీజ్ అని అడిగాను. అది వాళ్ళ తరఫున నేను అడుగుతున్నానండి. అవకాశం ఉంటే మీరు ఎంతో యూత్కి ఎన్నో మంచి పాటలు ఇచ్చారు. ఎప్పటికి కూడా యూత్, మా యూత్ అవనండి, తర్వాత జనరేషన్ అవనండి, ఈ పాట వింటూనే వాళ్ళ ఉన్న ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా మీరు ఒక సినిమా వాళ్ళకి సినిమాని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన సతీష్ గారు, సతీష్ గారు, మీకు ఆల్ ది బెస్ట్ సార్. ఈ సార్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నా గురువు, నాకు ఎప్పటికీ మర్చిపోలేని మా బావగారు గౌతమ్ పట్నాయక్ గారు, ఆయన ఎప్పటికీ నా గురువే. ఆయనే లేకపోతే నేను ఇండస్ట్రీకి అడుగు పెట్టేవాడినే కాదేమో. ఆయనకి ఇందులో క్రియేటివ్ హెడ్గా వర్క్ చేశారు. ఆయన చాలా మంచిది. నాకు 2025 ఆయన కూడా మంచి సినిమా డైరెక్ట్ చేసి పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో అందరూ కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది, సురేష్ గారు అవునండి, మన ఈయన అవునండి, చాలా మంది వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా ఎవరికి కూడా ఈ సినిమా ఏంటంటే ఎవరికి తెలియదు, ఎవరు మాట్లాడి చేసుకోవచ్చు అంతే. కానీ ఇందులో ఏదో ఉంది గమ్మత్తు. అది ఇవాళ నైట్ 12 o'clock స్టార్ట్ అవుతుంది. మీ అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్, గుడ్ లక్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ అయితే అందు గురించే కొంచెం టెన్షన్ అయితే ఇందులో నేను కొంచెం ఇంపార్టెంట్ రోలే చేశానని చెప్పుకోవాలి. సో నాకు ఒక డ్రీమ్ డైరెక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఫిలిమ్స్ తప్పకుండా చేయాలి అన్న వాళ్ళలో ఆర్పి పట్నాయక్ గారు ఒకరు. సో ఆయన ఫిలిం నాకు ఫస్ట్ కాల్ రాగానే అది ఓకే చేసేయాలి ఫస్ట్ అనుకున్నా. ఆ తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నావు అన్నారు. సో ఇంతకంటే నాకు పెద్ద ప్రివిలేజ్డ్ ఏం అనిపించలేదు. సో వెళ్ళి చేశాను. అండ్ ఇందులో అది నా కాంబినేషన్ ఉన్నాయి కానీ బట్టి అందరు కాంబినేషన్స్లో ఉంటారు, ఒక్క కాంబినేషన్ అని కాదు. ఇందులో నాకు తెలిసి 25 members ఆర్టిస్ట్ ఉన్నారు. సో ఈ 25 members ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అది ఇది చాలు. అండ్ ఈ ఫిలిం తప్పకుండా అందరూ ఆహా ఛానల్లో
సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఐ థింక్ అందరూ ఆల్రెడీ ఆహా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో అందులో మా సినిమా ప్లే అవ్వడం అన్నది ఇట్స్ అనదర్ బిగ్ ఆనర్. సో థ్యాంక్ యూ సో మచ్ టు అనుష్ గోరఖ్ సార్. నాకు చాలా బాగా చూపించారు ఇందులో. అండ్ 25 మెంబర్స్ని ఒక 2-3 డేస్లో ఐ థింక్ మనం ఓకే సో చెప్పదన్నారు. సో చాలా షార్ట్ పీరియడ్లో మేము ఈ ఫిలిం షూట్ చేసాము. లేదు ఒకరోజే అయ్యో బట్ అంత మందిని కాస్ట్ చేసి అందరినీ ఒక దగ్గర పెట్టి చాలా క్విక్గా ఫిలిం చేయడం అన్నది ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో అండ్ నేను అందులో ఒక పార్ట్ అవ్వడం ఐ ఫీల్ వెరీ నమస్తే అండి, నా పేరు ఈ రోజుల్లో సాయి. ఈ మూవీలో తాగుబోతు రమేష్ అన్న నాది ఒక స్పెషల్ ట్రాక్. ఆర్పి సార్ నన్ను బిలీవ్ చేసి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌతమ్ సార్ కూడా, మీరిద్దరు లేకపోతే నేను ఆ క్యారెక్టర్ చేసేవాడిని కాదు. అండ్ కమింగ్ టు ద మూవీ, ఇంతమంది ఆర్టిస్టులు మీ ట్రైలర్ చూసే ఉంటారు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న మేజర్ కమెడియన్స్ అందరూ ఉన్నారు. వీళ్ళంతా ఒక చోట కలిసి ఏం చేశారన్నది మీరు ట్రైలర్లో చూసుకుంటారు. బట్ డెఫినెట్గా సినిమా చూడండి, ఎందుకంటే ఆర్పి గారి నుంచి మీరు మనలో ఒకటి కానీ ప్రీవియస్ మూవీస్ లాగా కాకుండా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనేది వచ్చింది. దయచేసి మీరు అందరూ ఆహాకి వెళ్ళి మా మూవీ చూసి జెన్యూన్ ఫీడ్బ్యాక్ సార్కి ఇవ్వండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆహా అండ్ మా టీం అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అండ్ ఎస్పెషలీ నేను విత్ కిల్లర్ మాట్లాడాలనుకున్నప్పుడు గౌతమ్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆర్పి గారు అందరికీ తెలుసు, ఆయన గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. కానీ ఇందులో అంటే ఒక రైస్ ఉడకాలంటే ప్రతి నీళ్ళు అవసరం. ఆ అవసరానికి ఒక మూలకారణం ఒక మంటలు కూడా కావాలి. కామన్ గౌతమ్ గారు నేను వర్క్ చేసిన రోజుల్లో అవి దట్ టైమ్స్. అండ్ 7 o'clock కాన్స్టిట్యూట్ అన్నప్పుడు నేను ప్రతిదీ దానిలో అణువు ఎక్కువ చూసి చేయడానికి గౌతమ్ సార్ అండ్ ఎక్కువగారు. అంటే మామూలు ఆయన ఉన్నారు అంటే అలాగే ఆర్పి గారు పని చేయడం కాదు. బికాస్ ఎందుకంటే నలుగురుగా ఒక ఇల్లు కట్టాలంటే 4 kilos ఉన్నారు. సో దట్ ఆయన బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది ఉన్నారు. అందులో నాగ్ గారు, సురేష్ గారు, దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఎస్పెషల్లీ ఈ మూవీ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ సార్. బికాస్ ఈ రోజు ఇలాంటి స్టేజ్ మాట్లాడారు. ఎందుకంటే డిజైనర్గా ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు అడిగేవారు మీరు ఎందుకు యాక్ట్ చేయట్లేదు అని. సో ఒకసారి ఎయిర్పోర్ట్లో కూడా చెప్పినప్పుడు నాకు సింధు సార్ నాకు వద్దు సార్ అనేదాన్ని. బట్ ఐ ఇన్స్పర్డ్ దిస్ సార్ బికాస్ ఈస్ వెరీ అందరికీ తెలిసిన పర్సన్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్. అండ్ హీ డిడ్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ డిఫరెంట్ వేస్. అలాగే అందరికి ఇన్స్పిరేషన్. ప్రతిదాని ఒక పనిలో ఉంటే ఒక పనిలోకి వెళ్ళాలి అంటే నాకు ఒకసారి ఒక పెద్ద డైరెక్టర్ పేరు చెప్పు డిజైనర్గా ఉండి ఎక్కువ ఆర్టిస్ట్గా చేశాను అని అడిగారు. సో దట్ అప్పుడు నాకు కొంచెం అన్ఫెల్ట్ బ్యాడ్ అంటే నేను డిజైనర్గా చేయాల్సిందేమో అని. కానీ దట్ టైం నేను అంత ఇన్స్పిరేషన్తో ఆర్పి గారు మ్యూజిక్ డైరెక్టర్ కదండి, ఆయన డైరెక్షన్ చేశారు అండ్ ఆర్టిస్ట్గా చేశారు. మీరు కూడా కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ అయ్యారు. సో లైఫ్ అనేది ఒకదాంతో స్టాప్ అవ్వకూడదు. వీ హ్యావ్ షార్ట్ లైఫ్, యూ హ్యావ్ టు అచీవ్ ఆల్. అంటే ఎన్నో ఉంటాయి. ప్రతి దాన్ని ఎవరన్నా ఒకటి అన్నారు అంటే దాన్ని తీసుకుని డౌన్ అవ్వదు. దట్ ఈస్ ద ఎంకరేజ్మెంట్, దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. సో ఐ ఫెల్ట్ లైక్ దట్. అండ్ నేను చేసే దాంట్లో ఏది ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. బై గాడ్స్ గ్రేస్ భగవంతుడు నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చాడు. సో దట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ థ్యాంక్స్ టు ఫాదర్స్ అండ్ థ్యాంక్ యూ. So this is first time for me. ఒకటే చెప్పాలంటే ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇక్కడ నా ముందు ఉన్నారు అండ్ హీస్ మై మెంటర్, మై లైఫ్ మెంటర్. ఏది వచ్చినా కూడా ఈస్ ఆన్ దేర్ కాల్ చేస్తే ఏదో పుట్ చేస్తారు సార్. అండ్ హీస్ ద వన్ హూస్ ఇంట్రడ్యూసింగ్ మీ యాజ్ డిఓపి అండ్ I know he's a big pillar for me and thank you sir. I think na life మొత్తంలో I think he's the one నేను ఎక్కువ నేర్చుకుంది ఆర్పి సార్తోని, గౌతమ్ సార్తోని. సో I just wanted to take this opportunity to thank them both. And I think ఏ సినిమాకైనా
ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 7 సతీష్ గారు, ఐ థింక్ he has supported this film a lot and ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ అండ్ యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఐ థింక్ ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ మీరు కిల్లర్ ఎవరిని చంపారని అడిగారు కదా. సో he might also kill the technicians అని నేను అనుకుంటున్నాను. సో I don't know. బాధ్యత తీసుకోవడానికి ఎన్ని కాఫీ తాగాల్సి వచ్చిందో నాది అంటే ఖాళీ కప్ ఏదైనా కనిపించింది అంటే నాది. ఇట్ వాస్ వెరీ ఫన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగాలి. థ్యాంక్స్ అండి, అందరికీ నమస్కారం. కాఫీ విత్ కిల్లర్ ఈ సినిమా చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనం చాలా మందితో వర్క్ చేస్తూ ఉంటాం, డైరెక్టర్స్తో, కొంతమంది రైటర్స్తో. ఈ సినిమా నాకు ఎందుకు అదృష్టం అంటే నా స్నేహితులతో కలిసి పనిచేశాను. అది చాలా గొప్ప అదృష్టం నాకు. నా ప్రాణ స్నేహితుడు ఆర్పి పట్నాయక్ అండ్ నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ తిరుమల, అలాగే ప్రశాంత్ రెడ్డి నా ఫ్రెండ్ బిఎస్లో ఉంటాడు, అలాగే శ్రీసుధ, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మేము అందరం కలిసి పనిచేస్తాం చాలా సినిమాల్లో. బట్ ఈ సినిమాకి ఎంతమంది స్నేహితులతో కలిసి పనిచేయడం చాలా గొప్ప అదృష్టం. అందుకు కాఫీ విత్ కిల్లర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ అంటే కథ ఒక రకంగా నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. క్యారెక్టర్స్ అన్ని నాతో ఉంటాయి, ఎందుకంటే కాఫీ మేనేజర్ కాబట్టి. కిల్లర్ తెలుసు ఎవరిని చంపుతారనేది, ఎవరిని అదనేది మీరు అందరూ ఆహాలో చూడాల్సిందే. చాలా మంచి ఎఫర్ట్ అండి ఇది. చాలా రోజుల తర్వాత ఆల్ కమెడియన్స్, ఆల్మోస్ట్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ ఒక చోట కలిసాం. అద్భుతమైనటువంటి సీన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యన మనం చాలా సీన్స్లో ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నాం, కాబట్టి ప్రతి సీన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అది చాలా మంచి విషయం. అండ్ అద్భుతమైన డైలాగ్స్ రాశారు తిరుమల. అండ్ గౌతమ్ పట్నాయక్ అన్నయ్య, ప్రతి స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారు, అందరూ అల్లరి చేస్తూ ఉంటారు. ఒక హెడ్ మాస్టర్ ఉండాలి, ఆయన వచ్చేది అందరూ కరెక్ట్గా పనిచేస్తారు. హెడ్ మాస్టర్ లాగా మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్. అలాగే ఇంకా కెమెరామెన్ మనోజ్. అంటే రెగ్యులర్ సినిమాలు ఏంటంటే మనం ఒక ఫ్రేమ్ పెట్టి యాక్టర్స్ వచ్చి చేసేసి వెళ్తూ ఉంటారు. కొంచెం నిజంగానే టెక్నికల్గా చాలా జాగ్రత్త వహించి చేయాల్సినటువంటి సినిమా. సో అనుష్ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా అద్భుతంగా మాదిరి చూపించాడు. అండ్ ఆల్ ఆర్టిస్ట్ ప్రతి సీన్లో కూడా చాలా అందంగా కనిపించారు. థ్యాంక్ యూ అనుష్. అండ్ 7 Hills సతీష్ గారు ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే సినిమా ఇవాళ బయటకు రావాలంటే మీ అందరికీ తెలుసు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రొడ్యూసర్ ముఖ్యంగా దేనికి వెనకాడకుండా ముందుకు తీసుకెళ్ళాలి. అలా 7 Hills సతీష్ గారు యాక్చువల్గా ఆయన కూడా యాక్ట్ చేయమని అడిగాము. ఆయన పాపం నేను అనగానే ఉంటానండి ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి సినిమాని ముందుకు తీసుకొచ్చారు ఆయనకి. అలాగే ముఖ్యంగా ఆ సినిమా వచ్చిన తర్వాత థియేటర్స్లో వచ్చి మళ్ళీ ప్రజల మనల్ని తీసుకునే లోపు ఈరోజు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అలా ఆహా ఎన్నో మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తుంది. అలాంటి మంచి సినిమాలు మళ్ళీ మీరు మాట్లాడుకునే సినిమాలాగా కాఫీ విత్ కిల్లర్ నిలబడుతుంది. నా పాత్ర మీకు గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్నాయక్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మై కాఫీ విత్ కిల్లర్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆయన పాత్ర మనకి గుర్తుంటుంది. చాలా రొమాంటిక్ కాఫీ షాప్ కూడా అనమాట ఆయన. సో ఆ పాత్ర ఖచ్చితంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ. ఈ సినిమాకి నేను క్రియేటివ్గా చేశాను. మంచి సినిమా, అందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఏంటంటే ఆర్పి నాకు కాలేజ్ నుంచి ఫ్రెండ్. సో ఆర్పీతో పని చేయడం అంటే అది నిజంగా పనిలా ఉండదు, సరదాగా కౌలు చిచ్చేట్లాగా కౌలు. అంటే ఈ కాఫీ విత్ కిల్లర్ గురించి పర్టికులర్గా చెప్పాలంటే నిజంగా కాఫీ షాప్లోనే ఒక సార్ ఉంటుంది. కానీ ఇందులో చిన్న పాయింట్ ఉంది. అది ఏంటంటే యాక్చువల్గా నేను కాఫీ తాగానండి, ఆయన కూడా కాఫీ తాగాను. మేమిద్దరం కలిసి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ షాప్ మీద ఒక కథ చేస్తాం. అయితే ఆ రోజు నిజంగా కాఫీ తాగడానికి వెళ్ళింది సురేష్ వాళ్ళు. అంటే ఆడు కాఫీ తాగుతాడంటే మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. ఆడు ఒక పక్కన కాఫీ తాగుతుంటే మేము ఖాళీగా ఉండకుండా ఒక కథ చేసాం. సో ఆ కథ ఫస్ట్ ఊరికే సరదాగా చిన్న పాయింట్లో నడుస్తూ టాపిక్లోకి వెళ్ళేసరికి మేమిద్దరం దాని గురించి మాట్లాడుతున్నాము. ఎడ్జ్ ఆఫ్ ద సీట్కి వచ్చి కథ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక చిన్న టెన్షన్ క్రియేట్ అయింది. సో ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించి
ఇంకా రాయడం మొదలుపెట్టి అంటే సినిమాలు రాసిన తర్వాత మన సినిమా చూసుకుంటుంటే ఎంజాయ్ చేస్తున్నాం, కానీ నేను రాస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఈ సినిమా ఆహలో వస్తుంది అని అనేసరికి చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఈ సినిమాకి చాలా మంది పనిచేశారు, చాలా 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 మంది పనిచేశారు. అందరూ కూడా ఆర్ట్ఫుల్గా పనిచేశారు ఈ మూవీకి. అండ్ ఎందుకంటే ఆర్పి తోటి రిలేషన్ అలాగే నిజంగా ఆర్పి దగ్గరికి వెళ్ళి ఎవరైనా 2 రోజులు ఉంటే మనం ఎందుకు ఆయన కనెక్ట్ అయిపోతాం. శాఖాహారులు అయిపోతాం, ఎగ్జాక్ట్, ఇది కరెక్ట్. శాఖాహారులు అయిపోతాం, కానీ చేసే పని మాత్రం మంచి నాన్ వెజిటేరియన్ పని ఉంటుంది. అంత రాబట్టుకుంటాడు ఆర్పి. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ అండి. ఇప్పుడు ఆహాలో అందరూ కూడా ఈ సినిమా చూసి కాఫీ పట్టుకుని తాగుతూ సినిమా చూడండి. సో కాఫీ సంగతి మర్చిపోతారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ వచ్చి టెన్షన్గా ఉంటుంది, ఆ టెన్షన్ ఆ బిల్డప్ అంతా కూడా ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మా వంశీ గురించి యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు, చాలా చాలా బాగా చేశాడు. అండ్ మా సురేష్, శ్రీ సుధా, ఇంకా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్. నిజంగా కాఫీ షాప్లో మనం కూడా వెళ్ళి కూర్చుని పక్క సీట్లో కూర్చొని సినిమా చూస్తాం, ఫీలింగ్ ఉంటుంది, అయితే డౌట్ లేదు. ఇది అందరికీ నచ్చి ఇది నెక్స్ట్ లెవెల్ సినిమాకి వెళ్తుందని అనుకుంటూ. అండ్ ఇందులో నేను ఎందుకు చెప్పడం ఆగాను అంటే, ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్న చేయడం జరిగిందంటే, సో ఆ క్యారెక్టర్ని ఇప్పుడు నేను చెప్పేయడం కూడా నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే యూ విల్ లవ్ ఇట్ అంటే ఆయన పర్ఫార్మెన్స్, ఆయన టైమింగ్ ఇందులో పీక్స్ అంతవరకు అయితే చెప్పగలుగుతాం. చూసిన తర్వాత రెండుగా మేము మాట్లాడుతూ ఉన్నాను, మీరే మాట్లాడతారు జాయిన్ గురించి. సో ఈ ఫెంటాస్టిక్ అండి. అండ్ సతీష్ గారు సినిమా మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా టైంకి ఇచ్చి ఇంత మంచి ప్రోడక్ట్ రావడానికి ఆయన కారణమయ్యారు. అండ్ ఇదంతా ఇంత బ్యూటిఫుల్గా జరగడం, మేము అనగానే గీత గారు వచ్చి యాంటిసిపేట్ ఇది ఫెంటాస్టిక్ అండి. చిన్న సెంటిమెంట్గా కూడా ఉంది. మన భీమవరంలో మేము సంబరం చేసినప్పుడు గీత గారే హోస్ట్ చేశారు. ఆ వైపు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ సినిమా కూడా ఆ వైపు ఉండాలి, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఎవరీవన్ అండి. ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి హ్యాపీగా కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. నేను అదే కదా. గుడ్ ఈవినింగ్ ఎవరు అంటే ఫస్ట్గా ముందుగా పాత్రికేయులకి, మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ, యాంకర్ గారికి, ఇక్కడ ఉన్న గెస్టులకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక మంచి సినిమా అయితే చేసామండి. అందరికీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్పి పట్నాయక్ గారు, అదేవిధంగా మాకు ఫేవరెట్ పర్సన్ ఆయన, ఫేవరెట్ పర్సన్ మోర్ దెన్ బ్రదర్. అదేవిధంగా మాకు ఉన్న డైరెక్టర్స్లో కూడా ఒక డిఫరెంట్గా ఎప్పుడు కొత్త ఆలోచనతో ఉండే వ్యక్తి ఆయన చేసిన ఒక అద్భుతమైన సినిమా కాఫీ విత్ కిల్లర్. ఈ సినిమా ఆహాలో ఈరోజు 12 గంటల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ది బెస్ట్ మూవీ ఎంటర్టైన్ చేస్తూ 2 అవర్స్ అందరూ కూడా చాలా ఛానల్ కూడా మార్చకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. అంత మంచి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేశారు. ఈ సినిమాలో చేసిన మెయిన్ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కిల్లర్ గారు సినిమాకి కిల్లర్ ఆయన అయితే సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి గారు లాగా ఉంటుంది. ఆయన నెక్స్ట్ లెవెల్. మా తిరుమల గారు రైటింగ్స్ అలా రాశారు. ఆయన ఒక బ్లాక్ బాస్టర్ సినిమా, సక్సెస్ఫుల్ సినిమాలో రైటింగ్ టీంలో ఉండి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో ఉండి మా ఈ సినిమా కూడా ది బెస్ట్ రాసిచ్చారు. థ్యాంక్ యూ తిరుమల గారు. మనం కలిసి ఎన్నో సినిమాలు చేస్తాం. అదేవిధంగా ఈ సినిమాకి వర్క్ చేసిన ఈ సినిమాకి పనిచేసిన డిఓపి, ఎడిటర్, డిఏ 3 కలిపి ఒకే పర్సన్ చేశారు. చాలా బాగా చేశారు. ఇంకా ఈ సినిమాకి అన్ని ఏదన్నా మెయిన్ లొకేషన్లో కానీ షూటింగ్ పరంగా కానీ మొత్తం మా అన్నయ్య గారు గౌతమ్ పట్నాయక్ గారు మొత్తం మెయిన్ చూసుకున్న పర్సన్ సారే.
ఇంకా ఫైనల్గా ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుద్దని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నానండి. ఎందుకంటే సినిమా పెట్టి ఫైట్లు పాటలు ఈ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు కాన్సెప్ట్నే ఒక సినిమాగా చేయాలని హ్యాపీగా అనుకున్న ఒక ఆలోచన చాలా గొప్ప ఆలోచన. దాన్ని చాలా బాగా చేసి దీన్ని ఇప్పుడు రేపు నుంచి అందరూ ఇందులోకి తీసుకొస్తున్నాం. ఆహాలో ఎక్స్క్లూజివ్గా ఆహా ఓటీటీ రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమాని. మీరు అందరూ చూసి ఈ సినిమాని ప్రేక్షకులంతా దీన్ని అలరిస్తారని మాకు మంచి తీసుకొస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. ఇంకా అదేవిధంగా ఈ అవకాశాన్ని మాకు సెవెన్స్ ప్రొడక్షన్స్ రెండో సినిమాగా నాకు అవకాశం ఇచ్చిన మా అన్నయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ సినిమా మనస్ఫూర్తిగా మీరు చేశారు. నేను చేసిన ఫస్ట్ సినిమా ఓటీటీ G5లో అయింది. రెండో సినిమా కూడా మళ్ళీ ఓటీటీ ఆహాలోకి వస్తుంది. నాకు ఓటీటీలో రెండో హిట్ ఇవ్వబోతున్నాం మా అన్నయ్య గారికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. అండ్ ఆల్రెడీ కిల్లర్ నేమ్ అనౌన్స్ చేశారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు హాఫీ గారు ఫోన్ చేసి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే నేను షాక్ అయ్యాను. బేసిక్గా నన్ను పెట్టి అలా ఏం చేస్తారు కన్ఫ్యూజన్ ఉన్నారు. ఒకసారి ఆఫీస్కి పిలిచి ఐడియా చెప్పారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అఫ్కోర్స్ నేను వినకపోయినా ఆయన ఏం చేయలేదు, అలాగే చేసేవాడిని చేయకండి. ఎందుకంటే ఆయన ఐడియా చెప్పాక చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్న చూసారు అందరూ ఆర్టిస్ట్ వీళ్ళందరితో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఫ్రెండ్స్ బ్రదర్స్, శ్రీనివాస్ రెడ్డి అన్న, సురేష్ అన్న, అందరు శ్రీ గారు, సుధా గారు. సార్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. నేనే కాదు చాలామంది 9th క్లాస్ అంటే 9th క్లాస్లో నువ్వు నేను సినిమాకి వెళ్ళి ఒక ఫీల్డ్లో ఓవర్గా వచ్చింది. మీ పాటలు, మీ ఇంపాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది. గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ టు ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. రేపు కాఫీ విత్ ఎ కిల్లర్ ఆ హాల్లో దయచేసి అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు ఆలోచన చేయకుండా గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్తే. నమస్తే మాస్టర్. ఈడియట్లో సై 24 ఏళ్ళు పట్టింది మాస్టర్ యాక్ట్ చేయడానికి. డ్యాన్స్ చేశాను కానీ యాక్ట్ చేయడానికి పట్టింది. మా ఆర్టిస్ట్ దీనికి సెంటర్ పాయింట్ వంశీ అంటారు. ఆయనే కాఫీ షాప్లో మెయిన్ సెంటర్. ఆయన చుట్టూ ఈ క్యారెక్టర్ నడుస్తూ ఉంటాయి. కాఫీ గమ్మత్ ఏంటంటే దీంట్లో ప్రతి క్యారెక్టర్ హీరో. నాకు కూడా అంతే చెప్పారు, సాయి కూడా అదే చెప్పారు, రమేష్ అదే చెప్పారు. అది సత్యరాజేష్ గారికి నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో అన్నారు. అంటే సినిమాలో డైరెక్టర్. యాక్చువల్గా సత్యరాజేష్ డైరెక్షన్లో ఆయన హీరోగా, ఆయన డైరెక్టర్, ఆయన హీరోగా, నేను రవి గారి దగ్గరికి ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పడానికి కాఫీ షాప్ కోసం ఇక్కడ జరిగి అంటే కథ ఏం చెప్పట్లేదు. కాకపోతే దీనికి బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ తిరుమల కన్నా సూపర్. ఈ డైలాగ్స్ మాత్రం నవ్వి నా కూతురు ఎప్పటికీ ఆ కిల్లర్ నా చేయి నరికేసి కుట్టేస్తా అన్నాడంటే అది ఊహించుకున్నారు. అలాగే పెట్టి ఎలా కొడతాను అసలు ప్రతి డైలాగ్. ఓపెనింగే అనగనగా ఊరుగా పాతకాలం నాటి కథలు లాగా అమ్మ లాంటి కథలు ఏంటంటే చేస్తారు. వినగా బాగుంటుంది. వినగా వర్షం సార్, వర్షంలో హీరో అంటే హీరో ఎవరంటే ఏంటంటే సత్యరాజేష్ ప్రొడ్యూసర్ డౌట్ మరి చీకట్లో కనపడ్డ కదా డైరెక్టర్ కదా సార్ ఫైల్ పెట్టేసుకుంటారు. ప్రతి డైలాగు ఆ హీరో సార్, హీరోకి 2 తల్లులు సార్. 2 తల్లులు ఎవరు పుట్టారంటే ఇద్దరికి పుట్టారు. అలా ఎలా పుట్టారంటే అదే ట్విస్ట్. అలా ఈ కథలో ట్విస్ట్ పక్క మాస్టర్ గారు బ్యాచ్ వాళ్ళు ప్లానింగ్, అసలు ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. రకరకాల 10-15 కథలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో కిల్లరు చాలా ఇంట్రెస్టింగ్గా ఏ కథ ఏం జరిగిందనేది కూడా మనకి యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ గారు ఆఫీస్కి ఫుడ్ తినడానికి వెళ్తూ ఉంటామండి. చాలా బాగుంటుంది అక్కడ వంట. అదే కర్రీస్, కాఫీ, వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అలా పిలుస్తూ పరిచయం అయింది సార్. ఫస్ట్ టైం కలిసిన 10 రోజుల్లోనే మీ సినిమాలో మంచి వేయడం, మీ డైరెక్షన్లో చేయడం చాలా ఈజీ. అసలు ఎంత హ్యాపీగా ఎంత ఈజీగా చేయొచ్చు అనుకొని ఫ్రీగా మూవ్ అవచ్చు అనుకునేసరికి కానీ పక్కన ప్రిన్సిపాల్ ఉంటారు.
అక్కడ ఈజీగా వెళ్ళొచ్చు కదా, అక్కడ ఈజీగా అన్నీ ఉంది సార్ అంటే ఏం లేదు సార్, ఇష్టం ఏదంటే అదే చేస్తాను సార్. గౌతమ్ గారు చాలా హ్యాపీ. ఆయనకి జిమ్మి కెమెరా అవసరం లేదు, అలా టాప్ నుంచి దిగాలి రెడీ సార్ చేస్తాను. మరి ఏ కొండ మీద కూర్చున్నాడు ఈ సతీష్ లొకేషన్లో మాత్రం కనపడలేదు. అంటే అంత మంచి కూడా చూసారు అనమాట. మన ఇబ్బంది టెన్షన్ పెట్టకుండా అందరూ ఇక్కడ చాలా పనులు ఎక్కాలి అంటే ఒక్కొక్క ఓటీని ఎక్కి మొదలు పెట్టారు. సినిమాలు కూడా స్టార్ట్ చేయాలి మనస్ఫూర్తిగా. యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పెట్టిన సుధా గారు, శ్రీ గారు, అదే వీళ్ళ కథలో కూడా వెళ్ళి దూరుతూ ఉంటాను. నేను ఒక్కరిని అన్ని కథలో దూరుతూ ఉండేది. ఆ కథ ప్రొడ్యూసర్కి నచ్చుకొని పక్క టైంలో ఏం జరుగుతుందో ఇదేసి వచ్చి మళ్ళీ ఇక చెప్పేసి పక్కగా వెళ్ళేసి చెప్తా ఉంటాను. చాలా బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ అందులో అంటే లిమిటెడ్ ఓవర్స్ అనమాట. అంటే 20 ఓవర్స్ అట్లాంటిది ఏం లేదు. ఇష్టం ఎన్ని వాళ్ళు చేసుకోవచ్చు. అవుట్ లేవు, అవుట్ అసలు లేవు, ఆడుకోవడమే. అంత బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేసాం. ఆహాలో ఈరోజు నుంచి స్క్రీన్ అవుతుంది. అందరూ చూసి మీరు గ్యారెంటీగా చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ ఓటీటీలో ఏంటంటే మంచి గమనించారు. మా ఇంట్లో కూడా ఆన్ చేసి పెట్టి ఇది వంట చేసుకుంటున్నారు. మనకు వచ్చి ఓహో ఇదే డైలాగ్ వస్తుంది. దీనికి మాత్రం కదలలేరు. కొంచెం దీనికి కాపీ పట్టుకుంటారు. ఎందుకంటే ఇష్టం చాలా బాగుంటాయి. కదలలేరు కూడా ఇంకేమి మంచి డబ్బింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాగా నేర్పించారు ఆర్పి గారు. మీరు ఎంత స్మూత్తో మీ దగ్గర యాక్టివ్ మీ దగ్గర మొత్తం కూడా మాకు అంత హ్యాపీ. అందులోనే మీరు మొదలు పెట్టండి. చాలా చాలా పాయింట్ ఉన్నాయి మీ దగ్గర మంచి మంచి కథలు. సంతోషం నాకు మంచి హ్యాపీ గారు నాకు. ఎందుకంటే గౌతమ్ గారి యాక్సెప్టెన్స్ కూడా ఉంది. లేక ఎన్ని పెట్టాల్సిన థ్యాంక్ యూ సార్. అందరు సురేష్ మంచి డైలాగ్ సింపేస్తావా అదే ఎవరన్నా మర్చిపోయింటే సార్ అన్నీ మ్యూజిక్ కానీ అన్నీ చాలా ఈజీ సార్, చాలా కంఫర్ట్. మీ దగ్గర ఏంటంటే ఫుల్ మీల్స్ తిన్నట్టు అనమాట. మనకు కావాల్సిన చేసుకోవచ్చు. నేను నాకు ఇప్పటికి గుర్తు రిహార్సల్స్ చేసి జైల్లో చేయించి చాలా బాగుందని చెప్పడం కూడా ఎంత సాఫ్ట్ ఆర్టిస్టులందరికీ మన ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్. సత్యనారాయణ కూడా మీరందరూ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది చూడండి. కూడా అందరికీ కంగ్రాచులేషన్స్. అన్న ట్రైలర్లో ఏంటి డైలాగ్ నాకు మర్చిపోయి నా పేరు పోతన. పేరు పోతన. కావాలంటే ముందు దాని నా ముందు చెప్పులకి వెళ్ళాలి. పక్కకి వీడు చదువుతాను చెప్పులు ఇస్తాను చెక్కులకి ప్రతి డైలాగ్ దీంట్లో మీరు ఎక్స్ట్రా వేసింది ఏం లేదనమాట. అసలు నీట్గా అట్లా రాసిచ్చారు. అలా వేయడానికి కూడా అవకాశం లేదు. అలా ఎక్కువ అలా ఉంటుంది తిరుమల దానికి. ఎందుకంటే నేను తిరుమల దానికో గీతాంజలి ఫస్ట్ వర్షం కూర్చొని అప్పుడే పంపించాను పరిచయం. అతనికి ఇంకా యాక్చువల్గా చాలా కవర్ ఉంది కానీ ఇంకా రాలేదు, ఇంకా టైం రాలేదు. ఈ మధ్యనే లీక్ మొదలు పెట్టాడు భగవంత్ కేసుని సంక్రాంతి చూసుకున్నాం. ఇలా మొదలు పెట్టాడు. ఇంకా వేరే సినిమాలు కూడా చేస్తున్నాడు. అంతకుముందు మేము మాయపేటి కానివ్వండి ఏదైనా సరే రాసిన దాంట్లో చాలా కొత్తగా ఉంటుంది. సునీల్ ఎన్నిసార్లు అంటాడు సినిమాకి రాస్తే మనకి కొంత కొలిసినట్టు ఉంటుంది. పోసి అవి థ్యాంక్ యూ. నాకు మంచి మంచి డైలాగ్ రాసి మంచి క్యారెక్టర్ రాసి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తప్పుగా తీసుకున్నాను. నెక్స్ట్ మీకు ఇంట్లో ఇస్తాను అప్పుడు చూడండి. వేరే వేదిక మీద కలుసుకున్నాం. కాదు ఫస్ట్ అన్నప్పుడు అనుకోలేదు. ఇన్నిసార్లు ఎందుకు బాగా తెలిసి మీరు కూడా మాట్లాడతారు
ఇది కొత్త స్టైల్ అండి. కొంచెం అడ్డుగా దీంట్లో ఏదో సురేష్ గారు ఫోన్లో మాట్లాడుతున్నారు మా ఇద్దరు థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా సాయి రాజేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ఆహాలో రిలీజ్ అవ్వడానికి ఆయన కాదు ఆహా టీమ్ని నన్ను పరిచయం చేశారండి. నన్ను ఆయన థ్యాంక్స్ చెప్తూ టు స్టార్ట్ స్పీచ్. ఇది డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పెరిమెంట్. నేను ఎప్పుడు ఒకటే ఆలోచిస్తాను, అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ మన ఆలోచన డబ్బు అవ్వాలి. నేను ఎప్పుడు కూడా కథలు అలాగే ఆలోచిస్తాను. ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఓ సినిమా తీయాలి అంటే ఎలా అంటే కథే హీరో అయితే ఆ స్క్రీన్ ప్లే హీరో అయితే ఎలా ఉంటుంది అని దీంతో నేను నాగేశ్వరరావు డ్రైవ్లో పెడుతూ కాఫీ షాప్లో కూర్చొని కరెక్ట్గా 2 గంటలు మొత్తం కథ రాసింది. అది అంటే యూజువల్గా కథ బాగుంటే ఆ కథే డిమాండ్ చేస్తుంది అంత ఫాస్ట్గా రాయాలి అన్నారు. అండ్ ఆ తర్వాత చాలా కష్టాలు చేసాము కోర్స్. అయితే అది పుట్టిన విధానం ఏదైతే ఉందో కథ పుట్టిన విధానం అక్కడి నుంచి ఫైనల్ సీన్తో సహా మొత్తం లాక్ అయిపోయిన విధానం ఏదైతే ఉందో ఆ కథ అంత ఎంగేజింగ్గా డిమాండ్ చేసింది. అలా ఆలోచించడానికి అనిపించింది. నేను ఇమ్మీడియట్గా ఎక్సైట్ అయ్యా. వెంటనే లెట్స్ గో హెడ్ అనుకున్నాం. ఆ తర్వాత మొత్తం టీమ్ అప్ అయ్యాం, అవి చేశాం. ఈ సినిమాకి ప్రజెంట్ చేసిన ఖాజా ఆయన ఆయన కూడా ప్రత్యేకంగా ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఉండదు. అండ్ ఈరోజు రాత్రి నుంచి ఈ సినిమా ఉంటుంది కాబట్టి అయితే అందరూ చెప్పినట్టు నేను కొంచెం సాఫ్ట్, కొంచెం అంటే మనిషి కొంచెం సున్నితంగా ఉంటాను. అయితే ఈ సినిమా ఇంతమంది ఆర్టిస్టులతోటి ఆన్ ది టోస్ అందరితో పని చేయించాలంటే మాత్రం ఒక రింగ్ లీడర్ ఉండాలి. ఆ రింగ్ లీడర్ ఉంటేనే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు. అది అండ్ మా అన్నయ్య మై ఓన్ బ్రదర్ మొత్తం అందరినీ ఇంక్లూడింగ్ నన్ను కూడా కమాండ్ చేస్తూ మొత్తం సినిమా నటించారు. క్రియేటివ్ హెడ్గా సెకండ్ యూనిట్ డైరెక్టర్గా మొత్తం ఈ సినిమాని అంటే మేము అనుకున్నట్టు జరగడానికి ముఖ్యమైన కారణం అని థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికి కిల్లర్ ఎవరు అన్నప్పుడు నాకు ఇమీడియట్గా ఒకే ఒక పేరు ఫ్లాష్ అయింది, ఒకే ఒక విజువల్ ఫ్లాష్ అయింది. దట్ ఈస్ మోస్. నేను ఇంకొక మనిషిని గురించి కూడా ఆలోచించాను, ఇంకో ఆల్టర్నేటివ్ గురించి కూడా ఆలోచించాను. చాలా మంది సజెస్ట్ చేశాను ఎవరినైనా ఆలోచించవచ్చు కదా, లేదు హీస్ క్యారెక్టర్ అంతే. ఇంకొక సెకండ్ థాట్ లేదు. క్యారెక్టర్ పుట్టినప్పుడు తను చేస్తే బాగుంటుంది అనిపించింది, తను చేయాలి అని తెలిసాను. తర్వాత ఈ సినిమాలో జెమినీ సురేష్కి ఒక చాలా మంచి క్యారెక్టర్. తను ఇప్పటివరకు ఏం క్యారెక్టర్స్ చేస్తున్నాడు అనేది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత తనకు వచ్చే క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. అదైతే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో గీత ఆ క్యారెక్టర్ మాత్రం చూసిన తర్వాత చాలా పెద్ద పెద్ద సినిమాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ దానికి వస్తాయి. అండ్ ఆ రకంగా నాకు నా ఫ్రెండ్కి నేను ఆ రకంగా హెల్ప్ అయితే ఐ బి మోర్ దెన్ హ్యాపీ. తను బ్రోకర్ చేసినప్పుడు బ్రోకర్ తర్వాత తనకి చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అలాగే మనలో కూడా చేసిన తర్వాత తనకు చాలా మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా తర్వాత తనకు రాబోయే క్యారెక్టర్స్ ఏవైతే దే ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్. నేను నమ్ముతాను. సురేష్కి నాకు కామన్ ఏంటంటే వి ట్రావెల్ యూనివర్సిటీ టు ది టైం. అంటే టైం పెరుగుతుంటే మా ఏజ్ తగ్గుతుంటుంది.
అందుకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత తనకు రాబోయే క్యారెక్టర్స్ కూడా చాలా చిన్న ఏజ్ క్యారెక్టర్స్ వస్తాయి. అది నేను నమ్ముతున్నాను సురేష్ విషయంతో. అలాగే మన నాగేశ్వరరావు నేను బ్రోకర్ నుంచి కలిసి పనిచేస్తాను. తిరుమల అంటే స్క్రీన్ నేమ్ తిరుమలగా పెట్టుకోవడం మేము నాగేశ్వరరావు అనిపిస్తాం. మా తిరుమల నేను బ్రోకర్ నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఒక 20 కథలు మేము ఇద్దరం కలిసి అనుకుంటున్నాం. అవన్నీ తొందరలో రాబోతున్నాయి. నేను ఏదైనా పాయింట్ రాగానే ఫస్ట్ తనకు తెలిసి ఇది పాయింట్ ఎలా ఉంటుందంటే రెండుని దానికి సంబంధించి డిస్కషన్ చేస్తాను. చెప్పే కదా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తాను. అందుకు నా ఆలోచనలు అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. అది ఫస్ట్ తనకు చెప్పగానే తను దానికి ఎక్సైట్ అయ్యి దానికి ఏదో ఇలా చేయొచ్చు అంటున్నాను కానీ ఓకే దిస్ హ్యాస్ లాట్ సంథింగ్ అనిపిస్తుంది. అక్కడ నుంచి వీటి రావాలి అనమాట. అలాగా తను కానీ అలాగే ఈ సినిమాలో పనిచేసిన మా అనుష్ యాక్చువల్గా తను కెరియర్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాడు. కానీ తనతో ఒక మ్యూజిక్ వీడియో కోసం పనిచేయడం మొదలుపెట్టి అక్కడ నుంచి లేదు నువ్వు సినిమా చేయాలి అని తను బలవంతంగా లాక్కొచ్చే సినిమాని ఇప్పుడు తను చెప్పాడు. ఇప్పుడు సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యాడు. తన పాపం విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా మంచి కెరియర్ ఉన్న మనిషిని నేను ఇలా తీసుకొచ్చి సినిమాలో పడేసాను. కానీ నేను చాలా గర్వంగా చెప్తా, రేపు అనుష్ చూడబోయే పొజిషన్ ఏదైతే ఉందో యూ వోంట్ బిలీవ్ మీ అందరం కలిసి ఒక సినిమా చేసాం. అంటే ఈ కాఫీ విత్ కిల్లర్ కాకుండా ఇంకో సినిమా క్లైమాక్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ సినిమా కేవలం సినిమాటోగ్రఫీ కోసం జనం సినిమా చూస్తారు. అది తొందరలో దాని గురించి మేము ఎలాగో ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ చేస్తాం. అలాగే తను కూడా నాలాగా కొంచెం సౌమ్యుడు. ఎవరేమన్నా అలాగా ఏమి కనీసం కోపం ఏమన్నా యూజువల్గా కోపం చాలా చాలా సాఫ్ట్గా ఉంటాడు. బట్ చాలా మంచి టెక్నీషియన్ తను. హీ నోస్ ది క్రాఫ్ట్. అది చాలా ఇంపార్టెంట్. అందుకు ఆ రకంగా తను అనుష్ వెల్కమ్ టు టిఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను పర్సనల్గా వెల్కమ్ చెప్తాను. You are my brother, you are my younger brother, and I know your potential where you are going to be. తర్వాత ఇంకొక కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేశాను. ఆయన డ్యాన్స్ మాస్టర్గా చాలా మందికి తెలుసు, కానీ ఈ సినిమా తర్వాత యాక్టర్గా చాలా మందికి తెలియబోతున్నారు. మాస్టర్ ఈ సినిమా తర్వాత మీకు ఇంకా మీకంటూ కొన్ని క్యారెక్టర్ రాస్తారేమో నా ఫీలింగ్. చూడాలి. అలాగా శ్రీ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా అంటే కత్తి మీద సాంగ్ లాంటి క్యారెక్టర్. అది చాలా కష్టమైన క్యారెక్టర్ ఫ్రాంక్గా. అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ ఒకేసారి 2-3 ఎక్స్ప్రెషన్స్ పలకాలి క్యారెక్టర్లో. అది శ్రీ చాలా ఈజీగా పనిచేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఐ కెన్ సీ అంటే ఈ సినిమాకి యూ డిడ్ యువర్ 100%. థ్యాంక్స్ ఫర్ యువర్ జస్టిస్. అలాగే శ్రీసుధ గెటప్ మొత్తం మార్చేసాం ఆ సినిమా కోసం. ఆ క్యారెక్టర్ కొంచెం స్మోక్ చేస్తూ బాబు హెయిర్ కట్టుకుంటూ అదే టైట్గా చేసాం మొత్తం క్యారెక్టర్ అంతా. అసలు ఆ గెటప్తోనే ఈ సినిమాలో హీరోయిన్ ఏ అమ్మాయి అన్నట్టు కనిపిస్తున్నాను. అయితే ఏంటంటే సినిమా హీరోయిన్ లేరు కాబట్టి హీరోయిన్ అమ్మాయి అని చెప్పడానికి లేదు. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ ఏమో అనే ఫీలింగ్ జనంగా వస్తుంది. అలాగే ఉంటుంది అమ్మాయి గెటప్ వల్ల. అదే తర్వాత ప్రశాంత్ తను ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు ప్రశాంత్. అన్నిటికన్నా మేము ఎక్కువ ఎంజాయ్ చేసింది సినిమా షూట్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు ఆయన టైమింగ్ మాత్రం ఆయన కాకుండా ఇంకెప్పుడు చేసినా దానికి అంత న్యాయం చేయలేరేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ క్యారెక్టర్ కూడా రాసుకున్నప్పుడు మీరే చేయాలని రాసాం ఫ్రాంక్గా. ఇంకెవరి గురించి ఆలోచించలేదు, ఇంకో ఆటన్నిటి కూడా ఆలోచించాను. క్యారెక్టర్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే రాసాం. అందుకు అది మీరు ఆబ్వియస్గా న్యాయం చేస్తారు. న్యాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తే తప్పైపోతుంది.
చాలా బాగా చేశారు. మీకోసం రిపీట్ ఆడియన్స్ ఉన్నారు ఆహాలో. అది మాకు ఒక చాలా చాలా పాజిటివ్ సైన్ అనమాట. అలాగే ఇక్కడ మా సంతోష్ తను ప్రొడక్షన్ డిజైన్ చేస్తూనే ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. అలాగే మా సీను మా ఫ్యామిలీ మెంబర్ తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. అనిల్ గారు ఫస్ట్ టైం మీతో వర్క్ చేశాను, బట్ యూఆర్ వెరీ గుడ్ డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఇంకా ఇక్కడ చాలామంది రాలేదు, రవి గారు కానీ రఘుబాబు గారు, రాజేష్, రమేష్ అందరు కూడా 6 తర్వాత మీరు పెడితే మేము వస్తామని చెప్పారు. మేము ఏంటంటే కాఫీ విత్ కిల్లర్ కాఫీ టైంలో చేయాలి అని 4 to 6 పెట్టుకున్నాం. మేము టైం పెట్టుకుని అంతా కన్ఫర్మ్ చేసిన తర్వాత అందరూ 6 తర్వాత మేము ప్యాక్ చేసుకుని వచ్చేస్తామన్నారు. కానీ ఈ టైమింగ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎవరు లేకుండా, అంటే కొంతమంది లేకుండా చేసి, బట్ డెఫినెట్గా ఇది సినిమా చూసిన తర్వాత పర్సనల్గా వాళ్ళందరికీ ఎవరు మీకు నచ్చారో వాళ్ళందరికీ మీరు ఫోన్ చేసి చెప్పండి సినిమా గురించి. మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమా చాలా 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 డెడికేటెడ్గా ఒక టీం వర్క్లాగా చేసాం. ఇది ఏ ఒక ఇండివిజువల్కి వచ్చే ఇది కాదు, మొత్తం టీం అంతా కలిస్తే జరిగిన ప్రొడక్ట్ ఇది కాబట్టి ఇది టీం వర్క్. ఇది అలా టీం వర్క్తో చేశాం కాబట్టి ఈ టీం వర్క్ ఎలా ఉంటుంది అని మీకు చూడవచ్చు. ఇందాకే ఒక ప్రోమో రిలీజ్ చేసాం. అదేంటంటే ఈ సినిమాలో మీరే చేస్తున్నారు కాబట్టి పాటలు అంటే లేవు, మరి హీరో అంటే లేడు, హీరోయిన్ అంటే లేదు, మరి ఆ ఇద్దరు లేరంటే విలన్ కూడా లేడు. అంటే లేదు విలన్ ఉన్నాడు. విలన్ ఉన్నాడంటే విలన్ క్యారెక్టర్స్ అందరినీ పరిగెట్టిస్తాడు అనమాట. లేదు క్యారెక్టర్ అందరూ కూర్చున్నాడు, క్యారెక్టర్ అందరూ కూర్చున్నట్టే మరి కథ తగ్గట్టు. అది ఈ సినిమా గొప్ప. ఇది చాలా మంది నాకు థియేటర్ రిలీజ్ చేయాలని అడిగారు. కానీ నేను పర్టికులర్గా ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఇది ఓటీటీ సినిమా అని నేను పట్టుబట్టి కూర్చున్న. థియేటర్లో రిలీజ్కి ఎంతమంది అడిగినా సారీ అంటే నేను ఇది చేయమని, ఎందుకంటే నేను ఓటీటీ కోసం తీసిన సినిమా ఓటీటీలోనే రిలీజ్. అండ్ అందరికీ థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఫైనల్గా మా డైరెక్షన్ టీం ఉన్నారు ఇక్కడ, మా వాళ్ళంతా, మా బాలాజీ, మా అంటే వీళ్ళు పాపం 24/7 వాళ్ళని నేను పెట్టిన లాస్ట్ ఎవరు పెట్టినాను, బట్ తప్పదు, నేను టైం బాగుంటుంది. నేను ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తను అన్నట్టు ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. గీత ఈరోజు ఫ్రాంక్గా చాలా బిజీగా ఉంది, రాలేని పరిస్థితి. మార్నింగ్ ఫోన్ చేసి నేను రాలేనేమో అంది. అలాంటిది ఇంట్లో ఫంక్షన్ నేను రాకపోతే ఎలా అని అవన్నీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ మేడ్ అవర్ డే, మేడ్ అవర్ డే. గీత కూడా మా రైటింగ్ టీంలో ఒక పార్ట్ అనమాట. చాలా మందికి తెలియదు విషయం. అందుకు అంటే ఈ సినిమా కాదు కానీ చాలా చాలా డిస్కషన్స్లో పార్ట్ నేను, మా అన్నయ్య, తిరుమల మేమంతా కూర్చొని డిస్కస్ చేస్తాం అన్నమాట చాలా కథ. అలాగా షీఈ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. తను ఎప్పుడు బయట మనిషిలాగా నేను చూడలేదు, తను కూడా మమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఆహా టీం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆహాలో ఇప్పటివరకు డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తున్నాయి, అందులో ఇది ఒక వెరీ డిఫరెంట్ ఫిల్మ్. మీ అందరికీ చాలా బాగా నచ్చబోతున్న ఫిల్మ్. అండ్ శ్రీనివాస్ బాలభూమి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్, సాత్విక్కి థ్యాంక్స్. వీళ్ళందరూ ప్రత్యేకంగా ఈ సినిమాకి చూసిన తర్వాత దే ఓటెడ్ దిస్ ఫిల్మ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీ ఫిల్మ్ అవుతుంది అని వాళ్ళు ఓట్ వేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఎవరి గురించి అయినా నేను మర్చిపోయానంటే ప్లీజ్ సారీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాఘవ రమేష్ సాయి కాంబినేషన్ క్యారెక్టర్లో సాయి ఒక డైలాగ్ పడి నవ్వుతారు. ఒకే ఒక డైలాగ్, కాఫీ
దానికి పడిపడిన అవుతారు. ఎందుకు అంటే సినిమాలో చూడండి.